చూసింది చాలు, ఇంక బయలుదేరండి. ఏంటి పొగ? అసలు ఈ పొగ ఎక్కడి నుంచి వస్తుంది? మంటొస్తే పొగ రాకుండా పప్పులు పడొస్తుంది వదినా. అయ్యో, అసలు ఇంట్లో మంటెలా అంటుకుంది? లోపల ఎంత మంట ఉండకపోతే ఇంత పొగొస్తుంది? అంటే ఇప్పుడు ఇల్లు తగలబడిపోతుందా? అంటే మనకి ఇక్కడ నుంచి ఇల్లుండదా? అయ్యో, ఇంట్లో ఉన్న సామాన్లు, ఆస్తి పేపర్లు, డబ్బు అంతా కళ్ళ ముందే తగలబడిపోతున్నాయే. అయ్యయ్యో బుజ్జి, ఏదో ఒకటి చెయ్యి. నెడుతున్నావేంటి? మంటలో పోయి దూకమంటావా ఏంటి చెప్పు? బాబాయ్, పిన్ని పిన్ని ఇంట్లోనే ఉన్నారు. అబ్బోడా! అమ్మో! వైజయంతి లోపలే ఉంది. అసలే పిన్నికి పక్షవాతం ఉంది. అయ్యో అత్తయ్య గారు పాపం, కదలలేరు, హరవలేరు. అమ్మ కాని మంటలకు భయపడి నడుచుకుంటూ బయటకు వచ్చేస్తే ప్లాన్ అంతా నాశనం అయిపోతుంది. ఎలా అయినా అమ్మ బయటికి రాకుండా అమ్మని ఆపాలి. పిచ్చా, ఎక్కడికి వెళ్తున్నావు? లోపల మంటలున్నాయి. లోపల మా అమ్మ కూడా ఉంది. అమ్మో, ఏదో తగలబడిపోయి ఉండదు. కాపాడండి. అరే, అసలు పొగను చూసి మనం లోపల మంట ఉందని ఎలా అనుకుంటున్నాం? అసలు మన ఇంట్లో మంట ఎందుకు వస్తుంది? అందుకని మంటలోకి వెళ్తావా? నాకేం కాదు, ప్లీజ్ నన్ను వదలండి. యువరాజ్, ఆగు. నేను వెళ్ళి అమ్మని తీసుకొస్తాను. యువరాజ్, వద్దు, ఆగు. నన్ను వదలండి. యువరాజ్, అమ్మా, నన్ను వదలండి. అమ్మ లోపలే ఉండిపోయింది. నేను వెళ్ళి తీసుకొస్తాను. ప్లీజ్ నన్ను వదలండి. జీవితంలో నేను గెలిచిన, జీవితం ఆడిన ఆటలో నేను ఓడిపోయానని, నా జీవితంలో ఏ కుటుంబం కోసం నేను తీసుకున్న ఒకే ఒక నిర్ణయం, చేసిన ఒక తప్పు ఒక ఆడదాని మనసు విరిచేసిందని, ఒక పిల్లాడిని తండ్రి లేని వాడిని చేసిందని, ఆ కష్టానికి ఎన్ని కోట్లు ఇచ్చినా సరిపోవని వాడికి ఎలా చెప్పాలి కౌశికి? అయినా కేదారేవి కోట్లు అడగలేదు కదా, కోటీశ్వరుడైపోవాలనుకోలేదు. ప్రేమగా 4 మాటలు, ఈ ఇంట్లో ఒక గదిలో స్థానం, అంతే కదా. అది కూడా ఇవ్వలేని పేదవాడైపోయాను కౌశికి. ఊరుకోండి బాబాయ్, వాడేదో ఆవేశంలో మాట్లాడితే మీరెందుకు బాధపడుతున్నారు? ఆ ఆవేశం ఏంటి బావా? కూర్చో. ఇలా ఆవేశపడితే ఆ జేడీ వచ్చి అరెస్ట్ చేసేలోపు నువ్వే పోతావు. ఆ జేడీ ఆ మేనేజర్ని, త్రిపాఠిని అరెస్ట్ చేసి 20 గంటలైంది. అక్కడ ఏం జరుగుతుందో తెలియక నాకు నరాలు తెగుతున్నాయి. ఇంత దూరం వచ్చి ఇప్పుడు నేను ఒడిపకూడదరా? వాళ్ళిద్దరిలో ఏ ఒక్కరు నా పేరు బయటపెట్టినా ఆ జేడీ నా డొంకంతా కదిలే వరకు తీగ లాగుతూనే ఉంటుంది. అవును బావు, అసలే వాళ్ళు కావ్య మీద నింద వేసిన వాళ్ళ కోసం ఎన్నేళ్లగా వెతుకుతున్నారు. ఆ వేసిన వాడికి నువ్వే అని తెలిస్తే నిన్ను కాపాడాల్సిన పోలీసులే కొట్టి కొట్టి చంపుతారు బావా. అది జరిగేలోపు నేనే ఏదో ఒకటి చెయ్యాలరా.
ఇన్ని కష్టాలు పడే బదులు ఆ జేడీని కొనేయచ్చు కదా బావా. ఎలాగో అమ్ముడుపోవడంలో కొనేయడంలో నిన్ను మించిన వాళ్ళు లేరు కదా. ఉమ్. ఆ, చూసింది చాలు బావా, అడిగిన దానికి సమాధానం చెప్పు. జేడీ డబ్బుకు కానీ పదవులకు కానీ లొంగే ఆఫీసర్ కాదు, న్యాయం అనే జబ్బున్న మనిషి. అలాంటి వాళ్ళకి మందు డబ్బు కాదు. మరి అది తెలియాలంటే ముందు ఆ జేడీ గురించి మనకి ఇన్ఫర్మేషన్ తెలియాలి. తను ఎవరు, ఎక్కడుంటుంది, తన కుటుంబం ఏంటి, ఇలా జేడీ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ కావాలి. త్రిపాఠి పోలీసు వాడు కాబట్టి ఏం చెప్పి తప్పించుకోవాలో వాడికి బాగా తెలుసు. కానీ మహేందర్ అలా కాదు, చాలా డేంజర్. ఇవాళ కాకపోతే రేపైనా ఆ జేడీ వాడితో నిజం చెప్పించేస్తుంది. ఆ జేడీ డీటెయిల్స్ సంపాదించడానికి ఒకడు కావాలి. జైల్లో ఉన్న మహేందర్ని జైలు నుంచి తప్పించడానికి ఇంకొకడు కావాలి. ఒక్కో పనికి ఒక్కోడు కాదు బావా, ఆల్ ఇన్ వన్ అన్నీ తెలిసినవాడు ఒకడున్నాడు. ఎవరో యువరాజ్ అని ఈ మధ్య సిటీలో జరుగుతున్న అన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ లో బాగా పేరు వినిపిస్తుంది బావా. మనిషి పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉండటం వల్ల పెద్దగా ఎవరు టచ్ చేయలేకపోతున్నారు. అవునా? ఎవరతను? అమాయకుడివి చూడు. నువ్వింతసేపు చెప్పింది వజ్రపాటి యువరాజ్ గురించా? అవును బావా, పెద్ద ఖతర్నాగాడు బావా. పోలీసులకు దొరకకుండా ఇవన్నీ చేస్తున్నాడు. వీడు చిన్నప్పటి నుంచే కన్నింగ్ మైండ్ అనుకున్నాను, కానీ మరీ ఇంత క్రిమినల్ అవుతాడనుకోలేదా?